నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటుగా ఉన్నారు రామ్మోహన్ గారు, రిటైర్డ్ చీఫ్ మేనేజర్ ఇండియన్ బ్యాంక్ సంబంధించి. రామ్మోహన్ గారు నమస్కారం సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? ఫైన్ అమ్మా, సో ఫార్ సో ఫైన్. ఎస్ఎఫ్ సార్, ఇప్పుడు బ్యాంకింగ్ రంగం అనగానే మనకి పబ్లిక్ సెక్టార్, ప్రైవేట్ సెక్టార్ ఉంటుంది, ఆ తర్వాత స్టేట్ అండ్ సెంట్రల్ అనేది ఉంటుంది, కోఆపరేటివ్ బ్యాంకింగ్ అంటారు, నేషనలైజ్డ్ బ్యాంక్స్ అంటారు. వీటన్నిటిలో ఏది నాకు సూట్ అవుతుంది, లేకుంటే నా క్వాలిఫికేషన్ దేనికి సెట్ అవుతుంది అనుకుంటే ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటారు? వాటన్నిటికీ కూడా ప్రిపరేషన్స్ డిఫరెంట్ ఉంటాయా? ఒకటే అమ్మా, ఇప్పుడు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు యూపీఎస్సీ లెవెల్లో ప్రిపేర్ కావాలి. యూపీఎస్సీ వస్తుందని కాదు, ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే వస్తే ఫైన్, రాకపోతే ఆ నాలెడ్జ్ ఏదైతే మీరు దానికోసం చదివారో బ్యాంక్ ఆఫీసర్స్ ఎగ్జామినేషన్ యూ కెన్ ఈజీలీ క్రాక్ ఇట్ బిట్ ఈజీలీ. అంటే ఎవ్రీ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ షుడ్ ప్రిపేర్ ఫర్ యూపీఎస్సీ. అది కూడా సెంటర్కి పోయి డబ్బులు కట్టి కాదు. అంటే పేరెంట్స్కి డబ్బులు చాలా ఎక్కువ ఉంటే కట్టండి, లేని వాళ్ళు కష్టపడి కట్టాల్సిన పనేం లేదు. దట్ ఈస్ అనదర్ థింగ్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే. ఆ లెవెల్లో ప్రిపేర్ అయితే ఎనీ ఆఫీసర్ లెవెల్, అంటే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ లెవెల్ కానీ, బ్యాంక్ ఆఫీసర్స్, ఎల్ఐసిలో వేసే ఏవో డైరెక్ట్ ఎంట్రీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అంటాము, ఇలాంటివన్నీ ఈజీ. క్లరికల్ క్యాడర్కి వస్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేసి గవర్నమెంట్ లెవెల్లో ఒకటి ఉంది. కొన్ని బ్యాంకులు పాత రోజుల్లో 10th నుంచి తీసుకునేవాళ్ళు, ఇప్పుడు లేదు, ఇంటర్ నుంచి తీసుకోవడం కూడా తగ్గింది. ఈవెన్ క్లరికల్ ఆల్సో దే ఇన్సిస్ట్ ఆన్ గ్రాడ్యుయేషన్. అక్కడక్కడ దేశే ఆన్ ఇంటర్మీడియట్ ఆల్సో దే టేక్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉంది, దే టేక్ ఆన్ ఇంటర్మీడియట్ బేసిస్. దే రన్ ఏ వొకేషనల్ కోర్స్, అంటే దే డూ ఏ ఇంటర్ వొకేషనల్ కోర్సు, వాళ్ళు చెప్పి ఉద్యోగం కూడా గ్రాంటెడ్ ఇన్ ఇట్. ఇలా అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. దాంట్లో నుంచి ఫిల్టర్ చేసి నా టాలెంట్కి, నా విల్లింగ్నెస్కి, నా ఇంట్రెస్ట్కి ఏది సూటబులో అది సెలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో దే షుడ్ నాట్ హెజిటేట్ టు ఎన్లిస్ట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద టీచర్ ఆర్ ద పేరెంట్. స్టూడెంట్ అనేవాళ్ళు అంటే కొంచెం ఎదిగిన స్టూడెంట్, అంటే 17-18 ఏళ్ళలో ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్, ఈ విల్ బీ ఏబుల్ టు ఎన్లిస్ట్ ద కోఆపరేషన్. అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు పేరెంట్సే వాలంటీర్ చేసి టీచర్ని దగ్గరికి వెళ్ళి అడిగి, నా పిల్లాడు దేంట్లో స్ట్రాంగ్, దేంట్లో వీక్ అనేసి ఇన్ఫార్మల్గా అయినా వెళ్ళి అడిగి దే హ్యావ్ టు దిస్ అన్నమా. సో ఆఫీసర్స్ పోస్ట్కి అనేది ఎక్కడైనా కూడా గ్రాడ్యుయేషన్ మినిమం. క్లరికల్కి గ్రాడ్యుయేషన్ కొన్ని చోట్ల అడుగుతారు, కొన్ని చోట్ల ఇంటర్ ఈజ్ ఎనఫ్. సరే, ఇంకా టెక్నికల్ నాన్ టెక్నికల్ కోర్సెస్ తీసుకుంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అనేది ఒకటి ఉంది. ఐటీఐస్ ఆర్ దేర్. చాలామందికి ఐటీఐ అంటే ఐఐటికి కూడా డిఫరెన్స్ తెలియని వాళ్ళు ఉన్నారు. ఐటీఐ ఇస్ ద లోయెస్ట్ వన్ 10th అయిన తర్వాత. ఐఐటి ఈజ్ ఆఫ్టర్ యువర్ ఇంటర్మీడియట్ అండ్ బేస్డ్ ఆన్ ఏ కాంపిటీషన్, లెవెల్ 1, లెవెల్ 2 టెస్ట్, ఆల్ దోస్ థింగ్స్ ఆర్ దేర్. అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటంటే, మనకి స్కిల్ ఇండియా అని ఒక ప్రోగ్రామ్ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నేను దాని ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, ఈచ్ ఇండియన్ షుడ్ బి స్కిల్డ్. అంటే వాళ్ళ పొటెన్షియల్లో ఈ జాబ్లు తీసుకోండి, మీరు శాలరీ స్ట్రక్చర్ తీసుకోండి, 1 to 10 స్కేల్లో, 0 to 10 స్కేల్లో ఒక 10 లెవెల్ ఆఫ్ క్యాడర్స్ ఉన్నాయి. అంటే నేను ఉజ్జాయింపుగా చెప్తున్నా, హైయెస్ట్ లెవెల్ టు లోయెస్ట్ లెవెల్. శాలరీస్ కూడా సుమారు ఆ స్ట్రక్చర్ ఉంది. బ్యాంకులో ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ టు 7 స్కేల్స్. ఓకే, స్కేల్ 1, స్కేల్ 2 అప్ టు స్కేల్ 7 లాస్ట్, అది హైయెస్ట్. అలాగే వీటిని దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 grades: జూనియర్ మేనేజ్మెంట్, మిడిల్ మేనేజ్మెంట్, సీనియర్ మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ గ్రేడ్స్. కొన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ మేనేజ్మెంట్ ఒకటే స్కేలు, మిడిల్ మేనేజ్మెంట్లో 2 స్కేల్స్, గ్రేడ్ ఒకటే, స్కేల్స్ 2, సీనియర్లో గ్రేడ్ ఒకటే, స్కేల్స్ 2. ఈ రకంగా 4 grades and 7 scales. ఇది బ్యాంకులో బై ప్రమోషన్ యూ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. ఆ పైన మిగిలినవి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఇఓ ఆర్ సిఎండి అంటాము. దే ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్స్. అది గవర్నమెంటు ఆ జిఎం, సిజిఎం క్యాడర్ నుంచి అన్ని బ్యాంకుల వాళ్ళకి, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ వాళ్ళు, దే కండక్ట్ ద ఇంటర్వ్యూ అండ్ టు సెలెక్ట్ దట్ పోస్ట్. కనుక దేర్ ఈజ్ యాంపుల్ స్కోప్ నాట్ ఓన్లీ ఫర్ బ్యాంక్ జాబ్, ఎనీ జాబ్. కానీ మనకి ఇంగ్లీష్లో సామెత ఉంది, వీ కెన్ టేక్ ద హార్స్ టు ద పాండ్ బట్ వీ కెనాట్ మేక్ డ్రింక్. యూ షుడ్ బి థర్స్టీ ఆఫ్ నాలెడ్జ్, థర్స్టీ ఆఫ్ ఎర్నింగ్ అండ్ ఏ రీజనబుల్ వే ఆఫ్ స్పెండింగ్. డబ్బు ఉంది కదా అనేసి సంపాదించావు 10 లక్షలు, నీకు నెలకు 10 లక్షల జీతం కూడా ఈ రోజుల్లో ఇట్స్ ఏ కామన్ థింగ్. మంత్లీ 10 lakhs, మంత్లీ 5 lakhs వరకు, అంటే 10,000 జీతం నుంచి నెలకి
10,000 జీతం లోయెస్ట్ అని మనం అనుకుంటే 10,000 20,000 4 to 5 lakhs ఇస్ కామన్, ఆ రేంజ్కి వచ్చింది. కానీ 4 లక్షల జీతం వచ్చిన వాళ్ళకి మంత్లీ ఎక్స్పెండిచర్ 4 లక్షలు ఉండదు. డొమెస్టిక్ ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ 40-50 వేలలో సరిపోతుంది. మరి మిగిలిన డబ్బులంతా నీవు సామాజిక స్పృహతో స్పెండ్ చేస్తున్నావా, విచ్చలవిడిగా దుబారా ఖర్చులు చేస్తున్నావా? సో దిస్ ఏ డిఫరెంట్ క్వశ్చన్. అల్టిమేట్గా వాల్యూ బేస్డ్ లివింగ్ ఉండాలి, ఎథికల్ బేస్డ్ లివింగ్ ఉండాలి. అంటే దానికి ఎథికల్ బేస్డ్ లర్నింగ్, ఎథికల్ బేస్డ్ ఎర్నింగ్ ఉండాలి. దిస్ ఇస్ ద థింగ్ అమ్మా. సో యూపీఎస్సి ఇస్ ద మోస్ట్ వాట్ యూ కాల్ ద టాలెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దట్ వీ హ్యావ్ ఇన్ ఇండియా. యూ ఎయిమ్ ఫర్ ఇట్, యూ మే నాట్ గెట్ ఇట్, డోంట్ వరీ ఇఫ్ యూ ఆర్ నాట్ గెట్టింగ్. కానీ ఆ లెవెల్లో మీ ప్రిపరేషన్ ఉంటే ఒక 2-3 years, కొంతమందికి 1 year సరిపోతుంది. కొంతమంది ఆ యూపీఎస్సి కూడా ఇంట్లోనే ప్రిపేర్ అయ్యి దే ఆర్ క్రాకింగ్ ఇట్. వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకుండా, ఆమ్ ఆద్మీ కంపేర్ చేసుకోకపోయినా కూడా నువ్వు 2-3 years కష్టపడు, అక్వైర్డ్ నాలెడ్జ్ కలిగిపోదు. అది నీకు డౌన్ లెవెల్ ఎగ్జామినేషన్స్ ఈజీగా క్రాక్ చేయడానికి పనికి వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రామ్. ఓకే అమ్మా, నమస్తే. మీకు మీ ప్రేక్షకులకి నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.